జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ తరపున ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి ఆయనకు ఎనలేని కృతజ్ఞతలు. దేవుడు మనకు మరి యొక్క దినమును ఆయన దయచేశారు కాబట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్దులమై ఉన్నాం. 91వ కీర్తన 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతని గనపరచెదను. ఇక్కడ దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడుతుందంటే, నీవు దేవుని ప్రేమిస్తే ఆయన నిన్ను తప్పిస్తాడట, ఆయన నిన్ను గనపరుస్తాడట. ఎందుకంటే ఆయనే ముందుగా నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమకు నీవు ప్రతిస్పందిస్తే చాలు. ఇంతకీ నీ కొరకు ఆయన ఏం చేశాడు అని నువ్వు అనుకుంటున్నావా? సుమారుగా 2000 సంవత్సరముల క్రితం నీకు బదులుగా యెరూషలేము వీధుల్లో మండు టెండలో వీపు మీద భారమైన సిలువను మోశాడు. 39 కొరడా దెబ్బలతో ఆయన శరీరం అంతా నాగటి చాళ్ల వలె దున్నబడింది. ఆయన ముఖమంతా పిడిగుద్దులతో వాచిపోయింది. ముండ్ల కిరీటం నుండి కారుతున్న రక్తముతో ముఖమంతా రక్తసిక్తమైంది. 3 మేకలతో భూమికి ఆకాశమునకు మధ్యన ఆ కల్వరి గిరిలో వ్రేలాడుతున్న ఆయన పరిస్థితి ఎప్పుడైనా నీవు గమనించావా? ఎప్పుడైనా నీవు ఆలోచించావా? అది వర్ణనకు అందని అద్భుత త్యాగం. అంతగా ఆయన నిన్ను ప్రేమించాడు. మరి నీవు ఆయన్ను ప్రేమించాలంటే ఆయనలాగే నీవు త్యాగం చేయాలా? అవసరమే లేదు. అది నీకు సాధ్యం కానే కాదు. మరి ఆయనను ఎట్లా ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి అంటే, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవగలిగితే నీవు ఆయనను ప్రేమించినట్లే. ఆయన నువ్వు ప్రేమిస్తే ఆయన ఏం చేస్తారంటే నిన్ను తప్పిస్తాడు. ఎలా తప్పిస్తాడు అంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో నుండి తప్పించినట్లుగా, దానియేలును సింహపు బోనుల నుండి తప్పించినట్లుగా. మరి ఆయన నిన్ను ఎలా కనపరుస్తాడు అంటే, బానిసగా అమ్మబడినటువంటి యోసేపును ప్రధానిని చేసినట్లు, రాజద్వారమందు కూర్చునే మొర్దెకైను రాజసన్నిధిలో కూర్చుండబెట్టినట్లు. చూసారా? ఆయన నిన్ను ప్రేమించే విధానము ఈ విధంగా ఉంటుంది. నీవు ఆయనను ప్రేమించే విధానం ఎట్లా ఉంటుంది? ఒకసారి ఆలోచించు. ఎందుకు వీరంతా తప్పించబడ్డారు? ఎందుకు వీరంతా గనపరచబడ్డారు అంటే, వారు ఆయనను ప్రేమించారు కాబట్టి. గనుక మనము కూడా ఆయన ప్రేమకు ప్రతిస్పందిద్దాం. ఆయన ఉగ్రత నుండి తప్పించబడదాం. ఆయన చేత గనపరచబడదాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీవు మమ్మల్ని ప్రేమించిన విధానము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. వాక్యమైన నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ యొక్క ఆత్మచేత వారిని తాకండి. వాక్యం వింటున్నటువంటి వారిలో సరైన మార్పు, సరైన విడుదల వారి జీవితంలో మీరు అనుగ్రహించండి ప్రభువా. వారు సరైన విధంగా నిన్ను ప్రేమించలాగిన సహాయము చేయండి. ఈ సమయంలో ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి. వృద్ధులను, యవనస్తులను, చంటిబిడ్డలను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. బలహీనులను మీరు బలపరచండి. అనారోగ్యంగా ఉంటున్నటువంటి వారిని మీరు ముట్టండి. నీ గాయపడిన హస్తము క్రిందికి వారిని మీరు తీసుకుని రండి ప్రభువా. ఈ దినమంతా మాకు తోడుగుండండి. ప్రతి శోధనలో నుండి, కీడుల నుండి, ప్రమాదం నుండి, తెగుల నుండి మీరు మమ్మల్ని తప్పించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.